అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ఫామ్లను ముందు పెట్టుకొని చర్చనీయాంశంగా ఇరు పక్షాల వారు కొట్లాడుకుంటూ ఉంటాండి. బడ్జెట్ పైన తీర్మానాలు జరుపుతూ ఉంటే షాద్నగర్ ఎమ్మెల్యే మాత్రం ఆయన రాత్రి తిన్న ముక్క పళ్ళలో ఇరుక్కుపోయినట్టుంది, దానిని బడ్జెట్ కాపీతోటి తీస్తున్నాడు. ఇక ఇది ఎక్కడి దౌర్భాగ్యం అని తెలంగాణ ప్రజలు నోరు మీద చేసుకొని చూస్తున్న పరిస్థితి. మరి అదర్ సైడ్ కెమెరాలు చూస్తున్నాయి, మరి అదర్ సైడు యావత్ రాష్ట్రం చూస్తుందనే ఆలోచన లేకుండా ఆ షాద్నగర్ కొత్త ఎమ్మెల్యే అయితే బడ్జెట్ కాపీతోటి పండ్లలో పెట్టి మరి తీస్తూ ఉన్నాడు. మరి షాద్నగర్ ఎమ్మెల్యే గారు రాత్రి తిన్న బొక్క ఇంకా పళ్ళ నుంచి తీసుకోలేదా? మీకు అది అసెంబ్లీలో వచ్చినప్పుడే తట్టుబడుతుందా నోట్లకి? మరి ఆ ముచ్చట్లు ఒకసారి చూసుకుంటే ఏం ఎమ్మెల్యే గారు రాత్రి తిన్న బొక్క తీయడానికి బడ్జెట్ ఫామ్నే దొరికిందా మీకు? చూడండిగో, నీ ఫాసుగాల ఎమ్మెల్యే నీ పనులు గీసుకోనికి ఏం దొరకలేదా అబ్బా? బడ్జెట్ కాపీతో పండ్లలో పాసును తీసుకుంటున్న షాద్నగర్ ఎమ్మెల్యే. తెలంగాణ బడ్జెట్కు దక్కిన గౌరవం ఇది. ఇంకా నెయ్యం మైకు తీసి వీపు గోక్కోలేదు. శాసనసభలో ఎలా ప్రవర్తించాలో తెలియని ఈ నాయకులు మనకు ఎమ్మెల్యేలు. చీచి కర్మ. గుంపు మేస్త్రి ఇదేంది సామి పరువు తీస్తుండ్రు కదా. ఇక ఈ ముచ్చట చూడండి, వినండి ఒకసారి వీడియో. ఇక చూడండి ఇక ఏ విధంగా ఆయన పాసులు తీసుకుంటున్నాడో. చికెన్ ముక్కను మటన్ ముక్కను ఇరుక్కుపోయినట్టుంది పళ్ళల్లో, దాన్ని తీయడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళీ బడ్జెట్ కాపీతోటే తీస్తున్నాడు సారు. అసెంబ్లీ సమావేశాల్లో అందరూ బడ్జెట్ గురించి చెప్పుకుంటా ఉంటే షాద్నగర్ ఎమ్మెల్యే మాత్రం రాత్రి తిన్న ఆ బొక్క పండుగ ఎక్కినట్టుంది, దాన్ని బడ్జెట్ కాపీతో చూస్తున్నాడంటే ఇక చూడండి ఎంత గుంపు పాలన ప్రబడిన కొత్త ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉన్నారు. రాత్రి తిన్నది అరగపోయింది ఆ ఎమ్మెల్యే గారు, షాద్నగర్ ఎమ్మెల్యే గారు. సారు 1/1 ముక్కలు కొరికినట్టున్నాడు, పళ్ళలో అది ఇరుక్కుపోయినట్టుంది. ఇక ఇంటికాడ వెళ్ళినట్టుంది. ఆ బడ్జెట్ కాపీ కొంచెం పలసగా ఉండేసరికి పళ్ళల్లో పెట్టుకోండి మరి ఇలా గుంజుకుంటూ తీస్తున్నాడు. ప్రజలారా చూశారు కదా ఎంత విడ్డూరం, ఎంత విచిత్రం అంటే కాంగ్రెస్ నాయకులు బడ్జెట్కి ఇచ్చే వాల్యూ ఇదినా అన్నట్టుగా ఇక పేపర్లు మా మూత మోగిపోయినాయి. ఇదే విధంగా మరి సమావేశాలు ఉన్నాయి, అందరూ చూస్తున్నారు. మరి ఇలా తీసుకోవడం నా పరుగు పోతుందనే ఇంత ఆలోచన లేకుండా బడ్జెట్ కాపీతోటి తీసుకున్నాడు. ఇంకా నయం మైకు తీసుకొని వీపు గోక్కోలేదు.